హాయ్ అండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతన్నులందరికీ కూడా కీలకమైన అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరి నిధులు అనేది ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి మరి ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల వద్దకు లిస్ట్ అనేది వచ్చేసిందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. మరి లిస్టులో మన పేరు ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని చెప్పి రైతన్నులందరికీ కూడా కీలకమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎట్టకేలకు మరి ఈ యొక్క పథకాన్ని మనకి జూన్ నెల 28వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో తెలియజేస్తారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద త్వరలోనే నిధులు విడుదల చేయబోతోందండి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయ నిధులను జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ యోజన 20 విడత నిధులను విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలు చేయడం వాయిదా పడిందన్నమాట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల చివరికి నాటికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతోంది. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పథకం రైతులకు పంట యొక్క పెట్టుబడి సాయం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం అయితే భావిస్తోందండి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి. రైతన్నుల ఎదురు చూపులకి ఈ యొక్క అవకాశం అయితే రాబోతోంది. అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి పడటం అయితే జరుగుతుంది అనమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయని చెప్పి రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కింద రైతులకి ఏడాదికి 20,000 రూపాయలు అందజేస్తామని చెప్పి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం అయితే జరిగిందండి. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయని చెప్పి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలులో భాగంగా తొలి విడతలో ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో 7,000 జమ చేయబోన్నట్టుగా మొదట పేర్కొందండి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు వాయిదా పడిన సంగతి అయితే అందరికీ తెలిసింది. అయితే మనకి పీఎం కిసాన్ నుంచి పీఎం మోదీ గారు మనకి ఈ నెలాఖరికి డబ్బులు అనేవి 20వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు 2,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు జమ చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. మరి ఈ విధంగా చూసుకుంటే మరి మొదటి విడతగా రైతన్నలకు 7,000 రూపాయలు జమ కాబోతున్నాయి. అదేవిధంగా రెండో విడత అక్టోబర్లో 5,000, మరి మూడో విడతగా జనవరిలో 4,000 రూపాయలు కలిపి మొత్తంగా 6,000 రూపాయలు విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. దీనికి సంబంధించి రైతన్నలు వెరిఫికేషన్ ప్రాసెస్ అలాగే ఈకేవైసీ ఎవరైనా చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి చేసుకోమని చెప్తున్నారండి. మరి మనకి జూన్ 30న కానీ జూన్ 28న కానీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లలో పడే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి రైతన్నల ఎదురు చూపులకి మరి చక్కగా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడే టైం అనేది దగ్గరకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా అయితే తల్లికి వందన పథకాన్ని అమలు చేసిందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేస్తాము, ఎవరు ఎక్కడ టెన్షన్ కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైనా కీలక సమాచారం రాగానే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల వద్ద ఎవరైతే రైతులు దీనికి సంబంధించి రైతులు ఉన్నారో వారి యొక్క అర్హుల జాబితా అనేది రావడం అయితే జరిగిందండి. ఒకసారి మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చూసుకోండి. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది రైతుల్ని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తోందనమాట. ఈ 45 లక్షల మంది రైతుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు ఈ రోజే వెంటనే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. డిస్టే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి